దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ సమస్య తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరాదిలో, ఆ ఉత్తరప్రదేశ్లో, ఆ తర్వాత తాజాగా బీజేపీ పగ్గాలు చేపట్టిన బీహార్లో, ఢిల్లీలో అటు పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు అంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు అక్కడ లోటు రాకుండా చూసుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో గడిచిన 2-3 రోజుల నుంచి ఈ కొరత మరింత తీవ్రమైంది. ఆంధ్రప్రదేశ్లో 4,500 పెట్రోల్ పంపులు ఉంటే 400 పంపుల్లో నో స్టాక్ లేదు. దీనికి ప్రధాన కారణం జనం ప్యానిక్తో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నారు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో 90 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ అవసరాలు ఉన్నాయి. అయితే జనాలు ఎగబడి కొనుగోలు చేస్తూ ఉన్నారు. తర్వాత మరో దఫా బెంగాల్లో ఎన్నికలు పూర్తయితే పెట్రోల్ మీద 35 రూపాయలు, డీజిల్ మీద 15 రూపాయలు పెంచుతారు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో జనం ప్యానిక్ అయిపోతారు. దీంతో పెట్రోల్ పంపులు గత ఏడాది ఏప్రిల్ మాసంలో అమ్మిన దానికన్నా కూడా ఈ నెలలో ఇప్పటికే 15% ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అమ్మాము అని చెప్తా ఉన్నారు. అయినా కూడా కొన్ని పెట్రోల్ పంపులు ఇప్పటికే 400 పెట్రోల్ పంపుల్లో స్టాక్ లేదు, మూసేశారు. పెట్రోల్ పంపులు కొన్ని మూసివేయడంతో మిగతా పంపుల మీద పడింది. కొన్ని నగరాల్లో, విజయవాడ, మచిలీపట్నం లాంటి ప్రాంతాల్లో ఒక్కో బంకులో 200-300 మంది జనాలు పోగైతా ఉన్నారు. తెలంగాణలోని ఖమ్మంలోనూ అదే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో కూడా కొన్ని బంకులు మూతపడిపోయాయి. ఇక ఆ బంకుల్లో కూడా 200 రూపాయలకి, 500 రూపాయలకి మాత్రమే పెట్రోల్ పోస్తూ ఉన్నారు. సరే, పెట్రోల్ అంటే వాహనాలు తీసుకొని బంకు దగ్గరకు వస్తారు. ఇక రైతు సోదరులు, ముఖ్యంగా హార్వెస్టర్స్ పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ ఉన్నారు. మొక్కజొన్న హార్వెస్ట్, ప్యాడీ హార్వెస్ట్, ట్రాక్టర్లు ముఖ్యంగా వీటన్నిటికీ పెద్ద ఎత్తున డీజిల్ అవసరం ఉంది. హార్వెస్టర్లు తీసుకొని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళడానికి సాధ్యం కాదు. పెద్ద పెద్ద డబ్బాలు తీసుకొని వెళ్తే బంకుల్లో పోయడం లేదు. డబ్బాల్లో మేము పోయామంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూజ్ కింద ఆ డీజిల్ 135 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. మామూలుగా డీజిల్ అయితే లారీలో పోస్తే 98 రూపాయలు, కానీ డబ్బాలు తీసుకుని వస్తే 135 రూపాయలు అంటున్నారు. అవి కూడా డబ్బాల్లో మేము పోయామని చెప్తాను. దీంతో హార్వెస్టర్లన్నీ ఆగిపోయాయి. ఇక దీనికి తోడు ఆక్వా రంగంలో, ముఖ్యంగా రొయ్యల సాగులో ఏరేటర్స్ నడపాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవకాలంలో ఆక్సిజన్ తగ్గిపోద్ది, ఆ రొయ్యలన్నీ చనిపోతాయి. అందువల్ల ఆక్సిజన్ పెంచేందుకు ఆ ఏరేటర్స్ కంటిన్యూగా తిప్పుతూనే ఉంటాయి. సరే, చాలా వరకు కరెంటుతోనే నడుస్తూ ఉంటాయి సాధ్యమైనంత వరకు. మరి కరెంటు 2 గంటలు 3 గంటలు పోయిందనుకో, జనరేటర్తోనైనా రన్ చేయాల్సి ఉంటుంది. మరి జనరేటర్లో డీజిల్ పోయాలిగా, ఆ డీజిల్ కూడా దొరకడం లేదని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆల్రెడీ ట్రాక్టర్లు ఆగిపోయాయి, హార్వెస్టర్లు ఆగిపోయాయి. ఆక్వా రంగంలో ఏరేటర్స్ కూడా నిలిచిపోతే ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే 1 ఎకరాకు 3 లక్షలు 4 లక్షలు ఆ రొయ్యల సాగు ఖర్చు అవుతుంది. 10 ఎకరాలు వేసిన రైతుకి 30-40 లక్షలు లేచిపోతుంది ఒక దెబ్బకి. ఆక్సిజన్ అందక రొయ్యలు కానీ చనిపోతే ఎవరు కొనరు, అయిపోద్ది, కథం అయిపోద్ది. ఈ విధంగా పెట్రోల్, డీజిల్ సమస్య తీవ్రమైపోయింది. ఒకవైపు ప్యానిక్, మరొక వైపు పెద్ద ఎత్తున సరఫరాలు లేకపోవడం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్యానిక్ ఎక్కువగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మనం పరిశీలించినట్లయితే సమస్య కొంచెం ఉంది, అయితే మన దక్షిణాది రాష్ట్రాలంతా తీవ్రంగా లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. రాబోయే కొద్ది రోజుల్లో, 2-3 రోజుల్లోనే దీన్ని సెటరేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని చెప్పారు. ఇక వెస్ట్ బెంగాల్ ఎన్నికల 2వ దఫా కూడా దరిద్రం వదిలితే అయిపోతే ఇక కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందా లేదా అనేది కూడా క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఎన్నికలు అయిపోగానే ఆ రోజు అర్ధరాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతా ఉన్నాయి అనే వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతానికి మేము ధరలు ఎలా పెంచాలనే ఆలోచన మాకు లేదు అని చెప్పి. అయితే ప్రతిరోజు 7,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలు BP, HP, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను ప్రతిరోజు 7,500 కోట్ల రూపాయల నష్టాలు చవిచూస్తా ఉన్నాయి. పెట్రోల్లో లీటర్కి 25 రూపాయలు, డీజిల్లో 35 రూపాయల నష్టాన్ని భరిస్తా ఉన్నాయి. మరి ఈ నష్టాలు ఎంతకాలం భరిస్తారు? కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్సైజ్ డ్యూటీ మొత్తం తీసేసింది. ఆ 4 రాష్ట్రాలు, 5 రాష్ట్రాలు, పుదుచ్చేరి చిన్నదాంతో కలిపి 5 రాష్ట్రాల ఎన్నికల కోసం. ఎన్నికలు దాదాపుగా అయిపోయి వెస్ట్ బెంగాల్లో సెకండ్ ఫేజ్ కూడా అయిపోతే
ఆ పెట్రోల్ డీజిల్ ధరలు కనుక ఒక్కసారిగా ఆ పెంచడం అసలు పెంచబోవడం ఏదో చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. జనం కూడా ఎగబడటం ఇక మానేస్తారు. ప్యానిక్ తగ్గిపోద్ది. ప్యానిక్ తగ్గితే దాదాపుగా ఒక 30-40% ప్రెజర్ తగ్గిద్ది పెట్రోల్ పంపుల మీద. పెట్రోల్ గత ఏడాది ఏప్రిల్ నెల కన్నా ఎక్కువ సప్లై చేసామని 15%, 20% అని చెప్తా ఉన్నా కూడా బంకుల దగ్గర డబ్బాలు తీసుకొని జనాలు గుంపులు నిలబడతా ఉన్నారు. రెండో దశ బెంగాల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీన్ని అవకాశం తీసుకొని జనాలు గుంపులుగా వస్తున్న అవకాశం తీసుకొని కొంతమంది బంకుల్లో లీటర్ 150 రూపాయలకి పెట్రోలు, 130 రూపాయలకి డీజిలు కొంతమంది అక్రమంగా అమ్ముకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే, అన్ని ప్రాంతాల్లో కాదు. దాన్ని అందరినీ కూడా మనం తప్పట్లే. రాబోయే కొద్ది రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ కొరత పరిష్కారం అవుతుందా, మరింత జటిలం అవుతుందా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే హార్మూజ్ జలసంధి నుంచి అయితే ఏం పెద్దగా రావడం లేదు. 1-2 షిప్లు వస్తే దాన్ని పెద్దగా మీడియాలో వేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు దేశంలో అవసరాలు తీరాలంటే దాదాపు 55 లక్షల బ్యారెళ్ళు రావాలి మనకి. 40-45 లక్షల మించి రావడం లేదు. బఫర్ స్టాకులు కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయాయని చెప్తా ఉన్నారు. గడిచిన 50 రోజుల నుంచి యుద్ధం జరుగుతూ ఉన్నా కూడా ఆ బఫర్ స్టాకులు ఆ వస్తున్న విదేశాల నుంచి, వేరే దేశాల నుంచి వస్తున్న, గల్ఫ్ నుంచి కాకుండా రష్యా నుంచి, అమెరికా నుంచి, అర్జెంటీనా నుంచి, నైజీరియా నుంచి, వెనుజులా నుంచి వస్తున్న చమురుతో కొంతవరకు నెట్టుకొస్తూ ఉన్నారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి రావాలి. 4 రోజులు పడుతూ ఉంది ఒక షిప్ రావడానికి. అలాంటి షిప్పులు 14-15 షిప్పులు వస్తే కనుక భారతదేశంలో ఒక రోజు అవసరాలు తీరుతాయి. మళ్ళీ ఆ షిప్ వెళ్ళి మళ్ళీ తీసుకొని రావడానికి మరొక నెల పట్టిద్ది. అంటే దాదాపు 400-500 షిప్పులు ఈ క్రూడ్ ఆయిల్ కోసము, గ్యాస్ కోసం పనిచేస్తే తప్ప భారతదేశ అవసరాలు తీరవు. అదే గల్ఫ్ దేశాల్లో అయితే 12 రోజుల్లోనే భారతదేశంలో తూర్పు తీరానికి కూడా వచ్చింది. ముంబై లాంటి నగరానికి అయితే వారం రోజుల్లో చేరుకుంటాయి. దగ్గరలో ఉన్న అవకాశం మనకు పోయింది. ప్రస్తుతానికైతే గల్ఫ్ నుంచి ఆయిల్ తెచ్చే పరిస్థితులు లేవు. సౌదీ అరేబియా నుంచి అసలు రావడం లేదు. ఇరాన్ నుంచి అసలు లేదు. ఇక ఖతర్ నుంచి అయితే గ్యాస్ కొంతవరకు తీసుకురావడానికి అవకాశం ఉంది. గ్యాస్లో సమస్య లేదు. కమర్షియల్ గ్యాస్లో కొంతవరకు షార్టేజ్ ఉన్నా కూడా దాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే పరిష్కరించబోతున్నారు. అయితే పెట్రోల్ డీజిల్ కొరత కేవలం ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి సంబంధించింది మాత్రమే కాదు. చాలా రాష్ట్రాల్లో సమస్య ఉంది, కానీ మన ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో సమస్య విస్తరించిపోయింది. గత వారం కేవలం హైదరాబాద్లో కొన్ని బంకులు మూసేశారు, రాజమండ్రిలో బంకులు కొన్ని మూసేశారు, నో స్టాక్ బోర్డులు పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో బంకుల్లో అసలు స్టాకులు ఉండడం లేదు అనే కంప్లైంట్లు వచ్చాయి. ప్రస్తుతం విజయవాడ లాంటి నగరంలో కూడా చాలా బంకులు క్లోజ్ అయిపోయాయి అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. అయితే అధికారులు మాత్రం కేవలం ఒక 400 బంకులు, అంటే ఒక 10% బంకుల్లో మాత్రమే స్టాకు లేదు, మిగతా అన్ని యథావిధిగా పనిచేస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ సమస్యకు పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, సమస్య పరిష్కరిస్తారా, ప్యానిక్ మరింత పెరుగుతుందా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.